ఇస్తున్నాడు. మీరు ఎంతమంది అయితే దేవుడిని ప్రేమిస్తున్నారో అందరినీ కూడా దేవుడు మాత్రం రెండింతలు ప్రేమించును కాక. దేవునికి స్తోత్రం. మరి మనకున్నటువంటి సమస్యలు పక్కన పెట్టుకుంటూ మనము దేవుని కొరకు వచ్చినటువంటి మనకు దేవుడు వ్యర్థముగా విడిచిపెట్టడు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో ఉండేవి అన్ని కూడా నశించిపోతాయి. మనం ఎక్కువ లోకాన్ని ఆశ్రయించకూడదు, ఎక్కువ శరీర కార్యములు మనం పాటించకూడదు. మన దేవుడు మనల్ని రక్షించినటువంటి దేవుడు కనుక మన దేవుని కొరకు మనము తాపత్రయపడుతూ జీవించినంత కాలము కూడా దేవునికి మహిమకరంగా ఉండడమే మన కర్తవ్యం, మన యొక్క బాధ్యతలు. ఆయన హృదయాల్ని తెరిచి చూస్తాడు. ఆయన ప్రతి హృదయములో ఉన్నటువంటి రహస్యములన్నీ కూడా దేవునికి తెలుసు, మనం దాయటానికి లేదు. కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కానీ, మనకు తోటి వారే అయినా కానీ, మనల్ని స్నేహితులుగా ఉన్నటువంటి వారే కానీ ఎవరు కూడా మరి అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు మాత్రము అన్ని హృదయాలు క్లియర్గా కనబడతాయండి. ఏ హృదయంలో ఏ ఆలోచన ఉంది, ఏ హృదయంలో ఏ యొక్క సమస్యలు ఉన్నాయి, ఏ హృదయంలో ఏ కష్టాలు ఉన్నాయి, ఏ హృదయంలో దేని కొరకు పరిగెడుతున్నారు అని ఆయనకు తెలుసు. దేవుని కొరకు నువ్వు పరిగెడుతున్నావా, నీ హృదయము దేవుడు తప్పకుండా నేను జీవిస్తాడు. లోకం కొరకు పరిగెడుతున్నావా, ప్రమాదంలో పడతావు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ చదవబడినటువంటి ధ్యాన భాగాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, మరి కొన్ని సంవత్సరాలు బట్టి నేను ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేటప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ధ్యాన భాగంలోకి వెళ్తాను. పాత నిబంధనలో ధ్యాన భాగం చేసిన క్రొత్త నిబంధనకు వస్తూనే ఉంటాను. కనుక మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు. ఆ దేవుని మాటను మనము ఒకసారి మనము ఆలోచించుకొని చదువుకోవాలి. ఇక్కడ ఏమైనా ఉందంటే, సర్వ లోక నివాసులారా దేవుని గూర్చి, దేవునికి స్తోత్రం, దేవుని గూర్చి సంతోష గీతము పాడండి. ఇక్కడ ఒక్క కోమటపల్లి గ్రామ కాపురస్తులారా, లేదంటే ఒక్క దేవుని నమ్ముకున్నటువంటి వారే ప్రత్యేకంగా ఉండి దేవుని నమ్ముకున్నటువంటి వారులారా, లేదంటే కోమటపల్లి గ్రామ కాపురస్తులారా, లేదంటే విశాఖపట్నం పట్టణస్తురాలా అని అంటలేదు. కానీ సర్వలోక నివాసులు. ఈ లోకము ఎవరిదండి? దేవుడు పుట్టించినటువంటి లోకం. ఈ లోకాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? అపవాది స్వాధీనం చేసుకున్నాడు. కనుక ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి సమస్త ప్రజలు దేవుని గూర్చి సంతోష గీతములు పాడండి. అప్పుడు అపవాది మనలో నుంచి పారిపోతాడు. గనుకనే ఇక్కడ సర్వలోకానికి కూడా దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు, తన ప్రవక్త ద్వారా చెప్పుతున్నటువంటి మాటలను చాలా విచిత్రమైనది. సమస్తమును పుట్టించాడు ఆయన, సమస్తమును పుట్టించాడు, సమస్తమును చేశాడు. చేసినటువంటి విధానమును బట్టి ఆయన ఎంతో చింతిస్తూ మరి ఈ లోకంలో ఎవరిని కూడా విడిచిపెట్టడం ఇష్టం లేదు. కానీ ఆయన ఈ లోకానికి రావటం కారణం ఏంటంటే మనల్ని రక్షించడానికి. తన ప్రాణాన్ని నిర్లక్ష్యం చేసి లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చి రావటం జరిగింది, వెళ్ళటం జరిగింది. ఇలా ఇవి గమనించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఏంటంటే దేవుడు లేడని ఎవరంటారంటే బుద్ధిహీనులు అంటారు. 53వ కీర్తన 14వ కీర్తనలో ఉంటుంది. బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారు. ఎందుకో తెలుసండి, వారు చెడు కార్యం చేస్తారు కనుక వారు అటువంటి విధమైనటువంటి వాగ్వాదాలు చేస్తారు. ఈరోజుని మరి అనేక మంది మరి దేవుడు లేడని వాదిస్తున్నారో మరి ఏమో తెలియదు. కానీ దేవుని మీద ఆ రోజుల్లో కూడా అద్వైతంగా వాదించినటువంటి వారు ఉన్నారు. క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత, దేవుడే లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన మీద కూడా ఆయనతోనే వాదించినటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక విషయం అంటే, ఓర్పు కలిగినటువంటి దేవుడు తన కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకొని వారి హృదయాలను బలపరిచి, ఇదిగో వాళ్ళు నమ్మని నమ్మకపోండి, వారికి మాత్రం సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన అంటే రక్షణ పొందుకునేటువంటి వారందరూ కూడా అదృష్టవంతులు. నమ్మని వారికి శిక్షలు విధిస్తాను నేనే అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లోకానికే సవాల్ చేసినటువంటి చక్కని మాట. లోక నివాసులారా, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఎందుకంటే సృష్టి అంతను పుట్టించి మనల్ని పుట్టించాడు. కనుక మనము ఆయన స్థితించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది.
తర్వాత ఆయనకు మన శక్తినంతా కూడా ఆరోపించి ఆయన మాత్రము స్తోత్రించుడి. ఇలాగూ స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ కార్యములు దేవా ఎంతో భీకరమైనవి. భీకరమైనవి అంటే అద్భుతాలు, చాలా ఆశ్చర్యకరమైనటువంటివి. ఆశ్చర్యకరమైనటువంటివి, ఎంతో విచిత్రమైనటువంటివి గనుక అవి భీకరమైనటువంటి కార్యములు నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. చాలా మంది శత్రువులు దేవుడు లేడని, లేదంటే దేవుణ్ణి అద్వైతంగా వాదించినటువంటి వారు ఎంత మంది అండి దేవుళ్ళలోకి వస్తున్నారు. చాలా మంది దేవుళ్ళలోకి వస్తున్నారు. ఆయన దేవుడు అంటే ఎంతో అసహించుకొని బైబిల్ కాల్చేసేవాడంట. కాల్చేసాడు బైబిల్. కాల్చేసిన తర్వాత దేవుని సువార్తలు చెప్పినటువంటి వారిని ఆటంకం పరిచేవాడు. అటువంటి అతనిని దేవుడు మార్చేసాడు. మార్చేసిన తర్వాత అతను ఏం చేశాడో తెలుసండి, సమృద్ధిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి, ఇదిగో నేను ఇట్లా చేశాను, ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, ఇలాంటి మనుషులు ఉండకండి, దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నమ్ముకుందామని ఆయన మంచి పెద్ద సువార్తకుడయ్యాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడని చాలా మంది ఎంతో తాపత్రయపడుతూ ఆతృతపడినటువంటి వారు లేకపోలేదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నటువంటి వారు కూడా లేరు. ఎందుకంటే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములు, లోకాన్ని పుట్టించినటువంటి ఆశ్చర్య కార్యములు కాదండి, మనం స్పష్టంగా చెప్పుకుంటున్నాం. ఎంత సృష్టిని మనం చూస్తే చాలా అందంగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పూర్వకాలాల్లో ప్రజలు చాలా భయంకరమైనటువంటి బాధలు పడేవారండి. వాళ్ళే అనాగరికులు, నరమాంస భక్షకులు, ఎంతో అసహ్యమైనటువంటి వారుగా పూర్వకాలంలో దేవుని యొక్క ప్రేమను పొందుకోలేనటువంటి వారు ఉన్నారు. మనుషులు తినేటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటో తెలుసండి, వాళ్ళు దేవుని నమ్ముకోలేనటువంటి బిడ్డలుగా ఉండబట్టి ఈ రోజుల్లో కూడా నరమాంస భక్షులు, అనాగరికులు ఆయా ప్రదేశాల్లో ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో వారందరూ కూడా శుభ్రమైనటువంటి మంచి సంతోషాన్ని అనుభవిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఒకనో టైంలో నేను 1985-90 మధ్యని నేను వరిస్సా వెళ్ళాను. ఆ కొండల్లో ఏం చేసేవాళ్ళు తెలుసంటే, పచ్చి నెత్తళ్ళు తినేసేవాళ్ళండి. స్త్రీలకు సరైనటువంటి బట్ట ఉండేది కాదు, పురుషులకు సరైనటువంటి లుంగి ఉండేది కాదు. అటువంటి అసహ్యమైనటువంటి పరిస్థితులు అంటే అనాగరికులు వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. సంతలోకి వచ్చారంటే పచ్చి నెత్తళ్ళు, పచ్చి అవి తీసుకొని తినేసేవాళ్ళండి. అటువంటి వారికి కూడా సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు మారిన తర్వాత ఎలా తయారయ్యారు తెలుసండి, మనం కూడా తయారవ్వాలి, ఏ సినీ స్టార్ కూడా తయారవ్వాలి. అంత శుభ్రత నేర్చుకున్నారు. కారణం ఏంటంటే దేవుని కలగలేనటువంటి రోజుల్లో మూర్ఖమైనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పరచబడింది. వాళ్ళకు వాళ్ళే తినేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వారందరూ కూడా క్షేమకరమైనటువంటి అనుభవాలు పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే మన వారు ఏం చేస్తున్నారంటే ప్రాణాలు తెగించి పేటకు సువార్తను వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు సువార్త. ఎక్కడ సువార్త లేదు అక్కడ ప్రకటిస్తున్నారు. మన సంస్థ అధికారి అయినటువంటి పెద్ద కుమారుడు కొండలోకి వెళ్తున్నారు. నేను వెళ్ళాను. బంధువుడు అట్టేడు వెళ్తే అనాగరికులే అందులోనే పాస్టర్లు తయారు చేశారు. అందులోనే ఆ భాషలతో మరి ఆ సువార్తలు ప్రకటించడం ప్రారంభిస్తుంది. వాళ్ళందరూ కూడా సువార్త తెలియక ముందు చాలా భయంకరమైనటువంటి త్రాగుడు, దోషము, నరహత్యలు అవన్నీ ఉండేవి. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా మారిపోయారండి. మారిపోవడమే కాదు, వారు దేవుని సువార్తని ప్రకటిస్తున్నారండి ఆ భాషలో. దేవునికి స్తోత్రం. కనుక ఆ రోజుల్లో దేవుడికి తెలియనటువంటి వారందరూ కూడా మూర్ఖంగా బ్రతికి వారి జీవితాలను పతనం చేసుకున్నారు, నరకానికి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు అందరికీ దేవుని మాటలు అందుబాటులో ఉన్నాయి. అటువంటి అవకాశాన్ని మనం అందరము పొందుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చివరి మాట చూస్తే 5వ వచనంలో దేవుని ఆశ్చర్య
చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుడు ఎడల ఆయన జరిగించినటువంటి మహా గొప్ప కార్యాలను అర్థం చేసుకున్నటువంటి వారికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి మరి ఆశీర్వాదములతో కుమ్మరిస్తాడు ఆయన. అర్థం చేసుకోలేనటువంటి వారు ఎంతమందో ఉంటారు. ప్రియులారా గమనించండి, మరి మనము భూలోకంలో మన జీవితాలు ఎంతవరకు ఉంటాయండి? కొంతవరకే కదా, కొంతవరకే ఉంటాయి. గనుకనే ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, ఎవరు? పేతురు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు, పరమ శిష్యుడు, పరలోకాన్న శిష్యుడే, భూలోకాన్న శిష్యుడే ఆయన. గనుక ఆయన రచించినటువంటి మాటలు ఇక్కడ పేతురు 1 పేతురు 1వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే గమనించండి ఈ మాటలు. పరలోకము నుండి పంపబడిన దేని వల్లండి? పరలోకము నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించినటువంటి వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు కూడా ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నాడు. దేవదూతలు దైవ సేవకులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దైవ సేవకుల కొరకు కాదు కానీ ఎవరి కొరకు మరి సువార్త ప్రకటింపబడుతుంది? దేవుని నమ్మినటువంటి వారికి అందరికీ కూడా సువార్త ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఉదాహరణ నేను మాట్లాడుతున్నాను, ఈ మాటలన్నీ నా కొరక? ఎవరి కొరకు మరి? అందరి కొరకు. దేవునికి స్తోత్రం. అందరి కొరకు ఈ మాటలు ప్రకటింపు. ఈ మాటలు ప్రకటిస్తున్నటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, దేవదూతలు కూడా పరిశీలిస్తుంటాయి. దేవదూతలు పరిశీలిస్తే బాబురావు అని అక్కడ కోంటపిల్లికి ఏర్పాటు చేశా కనుక వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాగ మాట్లాడుతున్నాడు, ప్రజలందరినీ కూడా ఎలాగ ఆకర్షణీయం దేవుళ్ళకి నడిపిస్తున్నాడు అని దేవదూతలు కూడా తొంగి చూస్తూ ఉంటాయి. ఉన్నట్టే మాట్లాడుతున్నాను నేనైతే. ఒకవేళ నేను ఇంకా రకరకాలైనటువంటి మాట్లాడుతూ మిమ్మల్ని మోసపుచ్చినటువంటి వాడినైతే అదంతా శిక్ష అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అటువంటి వారు ఎక్కువైపోయారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు మన జీవితాలు ఎటువంటివి అంటే ఎందుకు పనికి మాలినటువంటి జీవితాలు. ఇప్పుడు మీకు చూపెడతాను నేను. ఎందుకంటే మరి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ ప్రేమించి లోకంలో అందరినీ కూడా ప్రేమించడమే కాక అన్ని ఏర్పాట్లు, అన్ని వనరులు ఏర్పరిచాడు. పూర్వకాలంలోనైతే ఎంతో భయంకరంగా ఉండేవాళ్ళు మన పితరులు. మన పితరులు అంటే తాతలు ముత్తాతలు. వాళ్ళకి తినడానికి ఏమీ ఉండేది కాదు. కొంతమంది అయితే చెప్పేవారు చిన్నప్పుడు నాకు, ఇక్కడ బియ్యం దొరకకపోతే కొండలకు వెళ్ళేవాళ్ళంట. పులులు, ఎలుగుబంటులు, నెల రోజులు ప్రయాణం. ఆ నెల రోజుల ప్రయాణం ఎడ్ల బండి మీద, పోతుల బండి మీద వెళ్ళేవాళ్ళంట. పోతులు ఉంటే కొద్దిగా క్రూర జంతువులు గడిచేయంట. కనుక వాటితో వెళ్ళి నెల రోజుల తర్వాత ఏవో కొద్ది బియ్యం పట్టుకుని అంతవరకు ఏం తినేవాళ్ళు మరి ఇంట్లో తెలియదు. చాలా భయంకరమైనటువంటి రోజులు. ఆ భయంకరమైనటువంటి కరువు రోజు. ఆ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో అనుభవించి చనిపోవటం జరిగింది. తర్వాత మరి రాను రాను దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి వారందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితులను పొందుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనము పొందుకుంటున్నాం. మా తండ్రుల కాలంలో ఎంతో కరువులు అనుభవించారు. తండ్రులు అనుభవించి పిల్లల్ని పోషించేవారు. పిల్లల్ని పోషించిన తర్వాత వాళ్ళు చెప్పేవారు, రాబోయే దినాల్లో మంచి జరుగుద్ది, అందరూ దేవుల్లో ఉంటే మంచి జరుగుద్ది అని చెప్పేవారు. ఆ మంచి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ మంచిని మనం అనుభవిస్తున్నాం. కిరసనాయిల దీపాలతో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, గంజులు తాగుతూ జీవించినటువంటి ఆ రోజులు, నా చిన్నతనం రోజులు, ఈరోజు సమృద్ధిగా అన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాల్లో నడిపిస్తున్నాడు అంటే దేవుడు దేనికో తెలుసండి. అది మనల్ని పరిశోధిస్తూ పరీక్షిస్తూ మనకు కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహించినటువంటి దేవుడు మనల్ని ఎంతో
తృప్తికరంగా ఉండేలాగా చేస్తున్నాడు. ఈ తృప్తికరంగా ఉండేటప్పుడు మనము దేవుళ్ళు కూడా సమృద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుళ్ళలో సమృద్ధిగా ఉంటామో దేవుడు మనల్ని అప్పుడు తృప్తికరంగా నడిపిస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో జ్ఞానంతో ఏర్పాటు చేసినటువంటి లైట్లు, జ్ఞానంతో ఏర్పాటు చేసినటువంటి సెల్లలు, ఇంకా రకరకాలు, మరి నాకు ఆ గుర్తురావు కానీ అన్ని రకరకాలు మనం అనుభవిస్తున్నాం. ఆ టీవీలు ఇవి అవి అన్ని అనుభవిస్తున్నాం అంటే దేవుని యొక్క కృపే. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయరు. అంచె దినాలు వస్తున్నాయి. అంచె దినాలంటే కొన్ని సంవత్సరాలు బట్టి మనం అనుకుంటున్నాం అంచె దినాలు వస్తాయని. అంటే యేసు ప్రభు మరణకాలం నుంచి మనం అంటున్నాం. అది ఏ రోజు ఏర్పరచబడుతుందో తెలియదు. పిల్లరాయి భూమి మీద మనం జీవించినటువంటి రోజులు అధికముగా ఉండేవి, కానీ మనమే చేర్పించుకున్నాం. కారణం ఏంటో తెలుసండి, మన ఆదాము వారికి మరణం లేదండి. వారికి మరణం లేదు. మరణం లేనటువంటి స్థితిలో దేవుడు పుట్టిస్తే వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. మీకు అందరూ తెలిసిందే, మరణాన్ని తెచ్చుకున్నారు. మరణాన్ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆయుష్కాలం ఎంతో తెలిసండి, 900, 600, 965 లాస్ట్ ముతుషాలు బ్రతికినటువంటి రోజులు. అంతవరకు కూడా 100 లెక్క ఇచ్చాడు. తర్వాత దేవుడు సహించలేని నేను వెళ్తాని 120 సంవత్సరాలు ఇస్తానన్నాడు. 120 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్. 120 సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న 80 అని బైబిల్లో లిఖింపబడి ఉంది. కానీ 120 వరకు రాకులాడుతూ ఉంటారు. కనుక మన యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని మారుస్తున్నారు కూడా. కనుక మనము దేవునికి మహిమకరముగా ఉంటే దేవుడు వారిని ఎప్పుడు కూడా ఒకేలా ఉంచుతాడు. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, లోకములో ఉండి వాటిని మనము నమ్మకూడదు. కానీ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అది నీ మనస్సు అను నడుము కొట్టుకొని నిబ్బరమైన, దేవుని యందు నిబ్బరమైన, లోకం యందు కాదండి, దేవుని యందు నిబ్బరమైన అన్నమాట దొరుకుద్ది. పనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం మనకు ఒక లాభం కలుగుద్ది అని కష్టపడతాం, చాలా కష్టపడతాం. అదే విధముగా దేవుని ఎడల కూడా మనము నిబ్బరమైన, ధైర్యం కలిగినటువంటి బుద్ధి గలవారమే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి తన బిడ్డలకందరికీ కూడా కృపాక్షేమాలే తెస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. తన బిడ్డలకు ఎంతమంది అయితే ఇప్పుడు తన కొరకు వేచి ఉంటున్నారో, కనిపెడుతున్నారో, వారికి కృపాక్షేమములే మనకు తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అనేకమైనవి మనం చెప్పుకుంటున్నాం. దేవుడు రక్షించడానికి వస్తాడు, వచ్చేసాడు. ఆ తర్వాత తీర్పుకి వస్తాడని మనం ఇప్పుడు కనిపెడతాం. ఈ జరిగినటువంటి విషయాలే కానీ జరగలేనటువంటి విషయాలు కాదు. మన జీవితాలు ఎటువంటివి తెలుసా అండి? గడ్డి పువ్వు లాంటివి. మన జీవితాలు ఎటువంటివి? గడ్డి పువ్వు లాంటివి. ఇదే అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే 24వ వచనంలో, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను పుట్టావు. పుట్టిన తర్వాత ఎంత తెలివి ఉన్నా, ఎంత అందము ఉన్నా, ఎంత బలము ఉన్నా, ఎంత నీకు సొగసు ఉన్నా, అది ఏదో ఒక రోజు ఎటువంటిది? గడ్డి పువ్వు లాంటిది. గులాబీ అందం వేరుగా ఉంటుంది, మల్లి పువ్వు అందం వేరుగా ఉంటుంది, చామంత పువ్వు అందం వేరుగా ఉంటుంది. ఇంకా రకరకాలైనటువంటి పువ్వులన్నీ కూడా మీకు తెలిసినవి. ఆ పువ్వులన్నీ కూడా రకరకాలైనటువంటి వాటిగా ఉంటాయి. ఉదయం ఏమవుతాయి? ప్రకాశమానంగా వికసిస్తాయి. ప్రకాశమానంగా వికసించిన తర్వాత దానికి
రాను రాను ఎండ తగులుతుంది కొద్ది ఏమవుద్దండి, వాడిపోద్ది. వాడిపోయిన తర్వాత స్త్రీలు ఏం చేస్తారండి, చక్కగా మల్లెపూలు సువాసన కలిగినటువంటి కదా, సువాసన కలిగినటువంటివి అందమైనవిగా మనకు కనబడతాయి మొగ్గలకు. అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం, స్త్రీలు నెత్తి మీద పెట్టుకుంటారు. అవి బాగా వాడిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాడిపోతాయి కదా, ఎలాగైనా వాడిపోతాయి. ఎలా ఉండిపోతాయి, అది పుట్టినట్టు ఉండిపోవు. కనుక మన జీవితాలు అంతే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గులాబీ పువ్వులు, చామంత పువ్వులు, మల్లె పువ్వులు ఏ విధముగా ఉన్నాయో మనుషుల్లో కూడా ఎర్రని వారు, నల్లని వారు, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. వారి వారి యొక్క పరిస్థితులను చూసి ఎవరు కూడా గర్వించకూడదు. నేను చూశాను, నా చిన్నప్పుడు బ్యాంక్ మేనేజర్ యేసురత్నం అన్నయ్య గారి బుగ్గలో మీకు అందరికి కొంతమంది తెలుసు. అలా ఆవిడ ఉండేది నా చిన్నతనంలో గొప్ప అందగత్య. అటువంటి అందగత్య కాదు, ఆమె దేవునిలో ఎదిగినటువంటి కుమార్తె అండి. దేవునికి స్తోత్రం. ఆమె అందాన్ని లోకానికి కనపరిచేది కాదు, కానీ ఆమె దేవునికి కనపరిచేది. అటువంటి మొన్నటి వరకు ఉన్నది ఆమె ఎంతో అందగత్తి. అటువంటి అందగత్తి ఆంధ్రాలు చూస్తే ఏమైంది తెలుసండి, ముఖం ఏం పడింది, ముడతలు పడితే ఆమె గుర్తుపట్టలేదు. నేను ఒక రోజు వెళ్ళి చూసేసరికి ఏ తెల్ల ఉన్నాయి ఇవిడ, ఎవరంటే ఫలానా ఆవిడ, అరే ఈవిడ అనేసి వదిన ఏంటి అప్పుడు ఆవిడ ఉంది. కానీ ఆయన అంతేరా బాబురావు, మన జీవితాలు అంతే, పాడైపోతాయి, ఎందుకు పనికిరావు. కొంతమంది అది చూసి ఇది చూసి ఎర్రకు బొరకున్నామని గర్విస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, లేనిపోయినటువంటి లోక నడతలు నడిచేస్తారు, పూర్తి వ్యర్థం అది అని ఆవిడ నాకు బోధించేది తల్లి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను నేను చూశాను. నా చిన్నప్పుడు చూసినట్లయితే మా వీధిలో ఎంతమంది వస్తాదులు వచ్చేవారండి. పెదపింకులో ముసలనే ఉండేవాడు, ఆయన రోజుకు గురుపతి తినేసేవాడంట. మంచి బలం, ఎక్సర్సైజ్, సంగీటరాలు కాలు కొట్టుకుని నడిచేవాడు. నా చక్రాలు, పెద్ద చక్రాల బండిని గడ్డ మీద నిలబెట్టేవాడు. కొంతమంది గుణపాలు కంటితో ఉంచేసేవారు, గొంతుకుతో ఉంచి అంత బలాల్ని వేసుకొని ఈ రోజు ఎవరు ఉన్నారా వాళ్ళు. నేను ఒకరోజు ఆ ముసలి మంచి వస్తాడు, కండలు తిరిగినటువంటి వాడు. ఆ కండలు తిరిగినటువంటి వాడిని చూస్తే ఒకరోజు పుట్టి తోళ్ళు ఏలబడిపోయినాయండి, ఎముకలు కూడా లేవు, ఏలబడిపోయి చాలా మరి బేపస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన శరీరాలు చూసి మనం గర్వించకూడదు, మన అందాలు చూసి మనము రేపకూడదు. మనది పువ్వు వంటి జీవితం. ఆ పువ్వులు ఎక్కడ పెట్టుకోవాలి, మనము దేవుని దగ్గర. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, పువ్వులు ప్రప్రథముగా పువ్వులు వచ్చేటప్పుడు దేవుని ఆలయంకి వచ్చి ఆ బల్ల మీద పెడతారు, చాలా సంతోషం. అదే విధంగా మన జీవితాలను పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీ అందం ఏంటి, నీ చందం ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నట్టు పరిస్థితిలో ఉండు, నువ్వు ఎవరి దగ్గర పెట్టాలమ్మా, దేవుని దగ్గర పెట్టాలి. దేవుని దగ్గర పెడితే దేవుడు ఈ లోకంలో కూడా ఎలా ప్రకాశిస్తావో పరలోకంలో కూడా నువ్వు అదే విధముగా ప్రకాశిస్తూ ఉంటావు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాలను దేవునికి అప్పచెప్పుకోవడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకము అంతా కూడా దేవునిదే. దేవుడు సృష్టించినటువంటి లోకము, దేవుడు తయారు చేసినటువంటి సమస్తమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నడిపింపబడుతుంది దేవునితోనే. కానీ ఇది ఎవరు వశపరుచుకున్నారండి? సాతానుడు వశపరుచుకున్నాడు. సాతానుడు వశపరుచుకొని మనకి దారులు మళ్లిస్తున్నాడు. ఈ రోజుల్లో సంఘాలని కూడా చాలా మంది వశపరుచుకొని వంకర త్రోవలు తిప్పుతున్నారు. కనుక గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ మాటలు మీకు హృదయానికి అద్దెంపజేస్తూ మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో గ్రహించుదురుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ ఇక్కడ మనం చూద్దాం. 19వ వచనంలో చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత, అనగా ఏ పాపము చేయనటువంటి వాడు మన దేవుడు కదా, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు
ఆయన ప్రత్యక్షత పరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరి అలా చదువుతూ ఉంటే చాలా అందమైనటువంటి మాటలే వస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి గమనించండి, మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించడానికి కారణం ఏంటంటే మన జీవితాలు చక్కబరచడానికి, మనలో సాతానుడు మనలను వశపరుచుకొని మోసం చేస్తున్నటువంటి వాటి కొరకే ఆయన రక్తాన్ని మనకు ప్రోక్షించడం జరిగింది. ఆయన రక్తం కారిస్తే గాని మనకు పాపాలు పోవు, ఆయన శరీరం సమర్పిస్తే గాని మనకు రక్షణ రాదు. కనుక గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ అద్భుతమైనటువంటి మాటలను మనము గమనించవలసినటువంటి విషయం. కాబట్టి 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేది. ఆశ సంపూర్ణ. చూడండి, ఎగ్జాంపుల్, మనకు ఏదో పండుగ వస్తుందంటే వస్తుంది అంటాం. వస్తుందా లేదా పండుగ? వస్తుంది. క్రిస్మస్ వస్తుంది అన్నాం, వచ్చింది, అనుభవించాం, వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది అన్నాం, వచ్చింది, అనుభవించాం, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం వస్తుందండి? సంక్రాంతి వస్తుంది అంటున్నాం. సంక్రాంతి వస్తుంది, గడిచిపోదు. అదే విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు రాకడా వస్తుంది కనుక వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది. కనుక దాని యందు మనము శ్రద్ధ నిరీక్షణ కలిగి ఉండాలి. అన్ని కనిపెట్టినటువంటి వారుగా మనం ఉండాలి. మనకు కనబడింది వస్తుంది అనుకుంటున్నాం మనం. ఇదే విధముగా కనబడింది క్రీస్తు రక్షణకి వస్తాడని తెలిసినటువంటి విషయాన్ని బట్టి క్రీస్తు వచ్చేసాడు. ఆయన రక్షణ మార్గం చూపించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా వస్తాడు తీర్పు తీర్చడానికి అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆయన వచ్చి తీరుతాడు. కనుక మన జీవితాలని చక్కబరుచుకుంటూ మన జీవితాలు దేవుల్లో నడిపించుకోవటానికి మనం ఎంతైనా సరే శ్రమ పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక ప్రియులారా, ఈ యొక్క భూమి ఆకాశము సమస్తము ఎవరిది? దేవుని. కనుక మత్తయి సువార్తలో 24:35 చూసినట్లయితే, ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. మత్తయి సువార్త 24:35 చెప్తున్నాడు ఆయన. ఆకాశమును భూమియు గతించిన గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని చెప్తున్నాడు. అదే విధంగా అదే అధ్యాయము 42వ వచనం చూడమ్మ ఒకసారి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా నుండి, ఏ జామున దొంగ వచ్చును అతడు మెలకువగా ఉండి తమ ఇంటిని కన్నము వేయనీయడని ఎరుగును. అదే విధముగా మనకి కూడా కన్నం వేసినటువంటి వాడు సాతాను కదా. ఆ సాతాను మనల్ని దొంగిలించుకుంటా, లేదంటే సాతానుడు మనల్ని చెరపకుంటా, ఆ సాతానుడు మనల్ని నాశనం చేయకుండా మనము దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలి. దొంగ మనకి ఎవరండి? సాతానుడే. ఆ సాతానుడే రాకూడదు. మనం మా గృహాల్లో ఇక్కడ మనం ఉంటే అక్కడికి వెళ్ళి దొంగేడి అవన్నీ కూడా కొత్త సంవత్సరం కొత్త కుటుంబంతో వచ్చేస్తే అక్కడికి వెళ్ళి అంతా కండ బిల్లు చేసి ఇంట్లోన అక్కడెక్కడో చెరువులో 1000 రూపాయలు ఉంటే పట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ పట్టుకుని వెళ్ళిపోయాడు, ఆ క్షణమే ఇలా మెత్తగా కొట్టేశాడు. కానీ తన జీవితము ఏమవుతుందో అతనికి అర్థం అవ్వదు. ఒకరిని మోసపోకురా, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి ఇచ్చినా ఆ పంటనే పోయింది. నువ్వు అక్కడ 1000 రూపాయలు దొంగేసావు, నీ దగ్గర కొన్ని లక్షలు పోతాయి. ఇది మాత్రం ఖచ్చితం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో మనము జీవించకూడదు. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి దినాలు, ఈ దినాలలో మనము ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. మార్కు సువార్త 7:8 చూసినట్లయితే, మార్కు సువార్త 7:8
మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనిస్తున్నారు. పూర్వంలో తండ్రులు ఏం చేస్తే పిల్లలు అవే చేసేవాళ్ళంట. తండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేసేవాళ్ళు. మన బుచ్చింపేట ఉందనుకోండి, మైక్ లో మాట్లాడుతున్నాను. ఆ తండ్రులు దొంగతనం చేస్తే ఆ పిల్లలు దొంగతనాలు చేశారు. ఆ పిల్లలు దొంగతనాలు చేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు ఏం చేశారో తెలుసండి, ఇంకా పిల్లలు దొంగతనాలు మానేశారు. మానేసిన తర్వాత వాళ్ళ జీవితాలు చక్కబరుచుకున్నారు. అమ్మా ఇర్జుడు వాళ్ళ జీవితాలు ఏం చేసుకున్నారు? చక్కబరుచుకున్నారు. వారి జీవితాలు వాళ్ళ తండ్రుల వల్లే కాకుండా తప్పిపోయి వాళ్ళ జీవితాలు దేవుని భారం మీద వేశారు. ఈ రోజును చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అంతకంటే అద్భుతమైనటువంటి మంచి జీవితాలు పొందుకుంటున్నారు. మంచిగా దేవుని సేవను కూడా చేస్తున్నారు. దొంగలు అన్నిటువంటి వారు దేవుని సేవను చేస్తున్నారు. కనుక మరి మన పారంపర్య ఆచారం అంటే మన పితరులు చేసినటువంటి పాపాలు కానీ, మన పితరులు చేసినటువంటి అక్రమములు కానీ మనం చేయకూడదు. కానీ మనం ఎలాగుండాలా? మనము దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉండడము ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అదే అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. ఇటువంటి అనేకములు మీరు చేయుదరని చెప్పాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఈ మాట ఎవరికి చెప్పారు తెలుసండి? యేసు ప్రభు విసికి యూదులకు, పరిచయులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు విసిరినటువంటి మాటలు ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనకు కూడా బోధ కలుగుటకి మాటలు అదే యేసు ప్రభు వారే చెప్తున్నారు. కనుక జాగ్రత్త కలిగి ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పాతవి ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించకండి. నూతనమైనటువంటి స్వబుద్ధితో, మంచి బుద్ధితో దేవుని యొక్క క్రమములలో మరి నడుచుకోండి అని చెప్తున్నాను. మన జీవితాలు శాశ్వతమైనటువంటివి కాదు. మరి ఎటువంటివంటి మన జీవితాలు? గడ్డి పువ్వు వంటివి. ఎవరైనా అడిగారనుకుంటే మన జీవితాలు ఎటువంటి అంటే గడ్డి పువ్వు వంటివి. పువ్వు ఉదయం లభిస్తుంది, ప్రకాశిస్తుంది, తర్వాత ఏమవుతుంది? వాడిపోద్ది. అదేవిధంగా మన యొక్క శరీరాలు వాడిపోతే మనము కూడా మరణాన్ని రుచి చూస్తాం. కనుక మరి బైబిల్లో నుండి మరణం రుచి చూడని బట్టి మనుషులు ఎక్కడూ లేరు. కనుక మనము జాగ్రత్త కలిగి ఉందాం. మనమందరం కూడా దేవునికి మహిమకరంగా ఉందాం. జీవించిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే. కనుక ఈ లోకంలో ఎలా జరుగుతుందో పరలోకంలో కూడా అటువంటి విధంగా కాపాడబడతామని బైబిల్ హెచ్చరిస్తుంది. అటువంటి జీవితాలు మనం పొందుకోవాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ భక్తులు మా ప్రియులు ఆయన మాటలు విన్నారు, కొట్టుకొని పోకుండా ప్రభా మేమందరం నీ కొరకు జీవిస్తూ నీ గొప్ప సాక్షులుగా మేము నడుచుకున్నట్టు సహాయం చేయండి. లైవ్లో చూసినటువంటి బిడ్డలను, కుటుంబాలన్నింటినీ దీవించండి. ఏ సమస్యలతో ఉన్న ప్రభా మీరు దర్శించండి. ఆయన మరి సమస్యల నుంచి విడుదల చేయగల శక్తి గల దేవుడు. కనుక ప్రభా శరీర బాధల నుంచి, సమస్యల నుంచి, ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి విడుదల చేయగల శక్తి గల దేవ, సమస్త మనవులు భారములు నీకే సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి నీ కుమారుని ఇంకా బలపరుచుకుంటూ ఆయన అనేక మందిని మా ప్రియులందరినీ కూడా నీ జీవనంతో నింపుతూ ఇంకా విస్తరించుటకు సహాయం చేసి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని